Hi, this is Geetha Krishna. I'm excited to announce the launch of my brand new official website, a dynamic digital experience built with advanced microservices and innovative features. Very soon, you will be able to explore everything about our creative universe at one destination. Discover our film production house, Blue Fox Cinema, our advertising powerhouse, Adwin Film, and our upcoming OTT platform, Kokila.live. The website will also showcase our prestigious national project, My Country Bharat Time Capsule, a tribute to the spirit of incredible India. One of the most exciting features of this platform is real-time updates on all films produced under the banner of Blue Fox Cinema. You'll be the first to know what's in production, what's coming next, and what's making history. Our upcoming ventures include Janajivana Shravantilo, Aru Talakayalu, Geetha Krishna's Six Heads, and Color Red, Once in a Lifetime, Jivatamlo Okasari, Zindagi Mein Ek Baar. Both films are gearing up for production, and the shooting will begin soon. This new website will be your gateway to our films, our stories, our vision, and our journey. Please stay tuned as we complete construction. The experience is coming soon. Hi, welcome to the Indian Firebrand TV. I'll talk about Janasena and its graph anamata. Pawan Kalyan Janasena graph పడిపోతుంది అనమాట. అది యాక్చువల్గా మెయింటైన్ చేయాలంటే కార్యకర్తల లెవెల్ నుంచి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగారు. మ్యాటర్ ఆఫ్ డిప్లొమాసీ, పొలిటికల్ డిప్లొమాసీ యాక్చువల్గా చాలా జాగ్రత్తగా అన్ని పార్టీల్లో ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. మెయిన్లీ చంద్రబాబు నాయుడు గారికి కూటమిలో ఆయనకి కొంచెం బాగా తెలుసు. అక్కడ కూడా ఈ కుంపట్లు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అందరూ వాళ్ళకి ఎక్కువ కూర్చుంటే మోసేవాళ్ళు ఎవరు అన్నట్టుగాను ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్ పవన్ కళ్యాణ్. ఎందుకో కొంతమంది నేను వీడియోలో చూడడం, ఈ బొలిశెట్టి సత్య అని నాకు ఫ్రెండే అతను, దాని తర్వాత ఇంకొక అమ్మాయి ఎవరు సైడ్ రజనీ అనే ఒక లాయర్ అనుకుంటా, ఒక అమ్మాయి బాగా మాట్లాడుతుంది. ఏం చేస్తే ఇంకా చాలామంది అసంతృప్తిగా దే ఆర్ లీవింగ్ అన్నట్టుగా వాళ్ళ కొంతమంది దే ఆర్ ఫోర్సింగ్ దెమ్ టు లీవ్ అన్నట్టుగా కూడా కొన్ని విన్నాను. ఇది హెల్దీ సైన్ కాదు యాక్చువల్గా. పవన్ కళ్యాణ్ మస్ట్ మెయింటైన్ విత్ హిస్ వాట్ ఎవర్ స్టైల్ ఆఫ్ క్యాంపెయిన్ ఈజ్ డూయింగ్. డెఫినెట్గా మెయింటైన్ చేయగలగాలి. చేస్తేనే ఉంటుంది. యాక్చువల్గా యాజిటీస్గా కాపులు స్థిరత్వం ఉండదు, అస్థిరత ఉండదు. ఇప్పుడు చాలామంది ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి వాళ్ళకి ప్రయోజనం లేకపోతే డెఫినెట్గా షిఫ్ట్ అయిపోతారు యాక్చువల్గా. అంటే ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది. అంతకుముందు అసలు ఐక్యమత్యం కొంచెం కూడా ఉండేది కాదు అని నేనే చెప్పాను. చాలామందికి తెలుసు కూడా ఈ ఫ్యాక్ట్. ఉన్నమాట అంటే ఉలికిలా కొంతమందికి బాగోదు కానీ. సో జనరల్గా ఇది జరిగేది. ఈ చిన్న వీడియో ఎందుకు చేస్తున్నానంటే జనరల్గా నేను చదువుతున్నప్పుడు చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తుంది. పార్టీ పెట్టి అన్నీ బాగా చేసి సెంటర్లో ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మంచి పేరు తెచ్చుకుని పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్టుగా అది మెయింటైన్ చేయడానికి సొంత వాళ్ళు కావాలి. ఇప్పుడు కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి ఆల్మోస్ట్ చాలా అన్నీ నేర్చుకుని ఉన్న వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు వచ్చి అతని వల్ల చాలా చాలా ఉపయోగాలు జరుగుతుంది. అది కూడా డే బై డే నేర్చుకుని హీఈస్ మెయింటైనింగ్. అయినా కూడా ఉంటాయి అసంతృప్తులు, ఉండకుండా ఏ పార్టీ ఉండదు. ఎవ్రీవేర్ ఇట్ విల్ బి దేర్ బికాజ్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. ఈ విల్ ఎక్స్పెక్ట్ ఒక ఇంపార్టెన్స్ కావాలి, ఏదో పాత్ర కావాలి, కార్పొరేషన్ అదో ఇది ఏదో అందరికీ పాత్రలు ఇచ్చేస్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ యాక్చువల్గా. యాజ్ అ లీడర్ ఆఫ్ ద పార్టీ, లీడర్స్ ఆఫ్ ద పార్టీ వాళ్ళు మెయింటైన్ చేయాలంటే కష్టం. అయినా కూడా కార్యకర్తలని ఏదో విధంగా మనం యాక్చువల్గా సాటిస్ఫై చేసి రీటైన్ చేయగలగాలి. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. ఆ రీటైనింగ్ పవన్ కళ్యాణ్కి మరి టైం లేకో అవగాహన లేకో నాకు ఒకసారి అమలాపురం పక్కన తణుకు నుంచి ఒక ఈజ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ నాకు ఫోన్ చేసి అదేదో అమలాపురం పక్కన ఏదో కొబ్బరి చెట్లు అవి చచ్చిపోతుంటే అంటే చచ్చిపోతుంటే వచ్చేసి ఏ లీడర్ బతికించదు కానీ అట్లీస్ట్ వాళ్ళ ఆలనా పాలన చూస్తాను, అవి చేస్తాను అన్నప్పుడు రావాలి కదా. ఒక్కసారి కూడా ఆ పక్కన రాదు.
అని చెప్పేసి చాలా ఇటువంటి చాలా చాలా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, అది వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళు బ్యాడ్ అవుతారు. సో ఇవన్నీ ఇట్స్ అ సైన్ ఆఫ్ డిక్లైనింగ్, పడిపోతుంది అనమాట, గ్రాఫ్ పడిపోతుంది. అందులోనూ ఈ కాపులకు సంబంధించిన పార్టీ గ్రాఫ్ పడిపోవడం అనేది ఈజీ. యాక్చువల్గానే ఐక్యమత్యం పెద్ద ఎక్కువ ఉండదు యాక్చువల్గా. చాలా కాలం తర్వాత ఆఫ్టర్ 10 years స్ట్రగుల్ పవన్ కళ్యాణ్కి కలిసి అందరూ చేసి, అతను కూడా తెలివితేటలుగా పొలిటికల్ గేమ్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి అన్నీ చేయటం వల్ల ఇటు అందరినీ కలుపుకొని పోతుంది, ఎస్టీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతున్నట్టుగానే ఒక మంచి పేరు వచ్చింది ఒక లెవెల్లో. కానీ ఎక్కడో మళ్ళీ ఎవరో పెడతా ఉంటారు. ఇవి మిగతా పార్టీల్లో ఉన్నవాళ్ళు, లైక్ జగన్ ఇస్ అన్ అపోజిషన్ మెయిన్ పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు కూడా డివైడ్ అండ్ రూల్ చేయడానికి చూస్తారు. బికాజ్ అపోజిషన్లో ఉన్నప్పుడు దే విల్ డూ ప్రాపగాండా, అంటే చెడు మాట్లాడతారు. ఓకే, క్యాంపెయినింగ్ అంటే ఏంటి, ఫర్గా మాట్లాడదు. ఫర్గా ఎందుకు చెప్తారు? జగన్ ఎప్పుడు ఆల్రెడీ అతనికి ఉన్న బ్యాడ్ టైం కవర్ చేసుకోవడం కోసం ఎదురుగుండా ఉన్న పవన్ కళ్యాణ్ బ్యాట్ చేస్తారు. నేను మొన్న చూసాను, పవన్ కళ్యాణ్ పవర్లో ఉన్నంతసేపు, పవన్ కళ్యాణ్ సీన్లో ఉన్నంతసేపు జగన్ రావడం కష్టం అని ఎవరు విజయసాయి రెడ్డి అన్నాడో లేదో వాళ్ళ పైన తమ్లైన్ అనేది పెట్టి ఒక రీల్ ఒకటి చూశాను యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా నేను ఏ పొలిటికల్ పార్టీకి చెందను, కానీ ఐ సపోర్ట్ ది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రశ్నించి హక్కు ఉండాలి అనే నినాదంతో వచ్చిన పవన్ కళ్యాణ్ లాగే నేను కూడా ప్రశ్నిస్తే కొన్ని పనులు అవుతాయి. అది మా ఊరు కానీ, పక్క ఊరు కానీ, 10 ఊళ్ళు కానీ మా ఛానల్ తరఫున డెఫినెట్గా ప్రశ్నిస్తాం. అట్లీస్ట్ ఒక 50% వాళ్ళకి పనులు జరుగుతాయని చెప్పేసి యాస్టీస్ కానీ ఆఫీసర్స్తో మాట్లాడి నేను ఐ విల్ ట్రై మై బెస్ట్. వాళ్ళు కూడా నాకు ఎవరు కూడా చేయనని ఇది కరెక్ట్ కాదని అనలేదు. అందరూ కూడా కలెక్టర్స్ కానీ, ఎడిషనల్ ఉంటారు ఇంకా కలెక్టర్స్, ఎస్పీలు అందరూ కూడా ఇప్పటి వరకు నేను రాజమండ్రి ఇటు సైడ్ చూస్తున్న అందరూ కూడా దే హ్యావ్ కోఆపరేటెడ్ మీ. అండ్ మేబీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళందరూ వాళ్ళు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో బ్యాడ్ చేయడానికి ఏదో విధంగా నేను అనుకున్న పనులు జరగకుండా చేస్తూ ఉంటాను. అది ప్రజలకు సంబంధించింది. ఇప్పుడు చేసేవాళ్ళు రేపు నీకు ఓట్లు వేయరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాజమండ్రి ఎమ్మెల్యే వాళ్ళు. కొంతమంది ఎటు వెళ్ళాలో తెలియదు, ఏదో వాళ్ళ పనులు వాళ్ళ యొక్క అప్పటికప్పుడు వాళ్ళ పనులు అయిపోవడం కోసం చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆఫీసర్స్, నాకు ఎదురుపడిన ఆఫీసర్స్ ఎవరు కూడా ఎదురుపడిన నేను వెళ్ళిన ఆఫీసర్, కలెక్టర్ కానీ, ఎస్పీలు కానీ, దే హ్యావ్ డన్ వెరీ వెల్. అందరూ క్వాంటమ్ ఆఫ్ ద వర్క్, ఆ ప్రాబ్లమ్ తెలుసుకున్న తర్వాత ఎవరు కాదంటే నేను ప్రశ్నిస్తాను. ఐ విల్ గో టు ఎనీ లెవెల్. అనవసరంగా ఆ రూలింగ్ పార్టీకి దెబ్బ వస్తుంది. ఐ డోంట్ మైండ్ గోయింగ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆల్సో అండ్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. నాకు చాలామందికి తెలుసు. అంచేత యూ మస్ట్ డూ ఇట్. ఆఫీసర్లు చేయాలి, పొలిటీషియన్స్ చేయరు. పొలిటీషియన్ ఎందుకు చేస్తారు? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తారు. ఇది ఓవరాల్గా ఎవరికి బ్యాడ్ వస్తుంది? జనసేన హెడ్డింగ్ చేస్తున్న స్టార్ మిస్టర్ పవన్ కళ్యాణ్. అది ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోవడం. ఇప్పుడు కాకినాడ తంగెళ్ళ ఉదయ భాస్కర్ ఎంపీ టీ టైం, అతను బ్రహ్మాండంగా ఇతను వారాహి టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ పాదయాత్ర వాట్ ఎవర్ ఇట్ ఇస్, వారాహి గురించి అతను కూడా కాంట్రిబ్యూట్ చేశాడు, విన్నాను యాక్చువల్గా. అతను ఇది సక్సెస్ఫుల్ గై ఇన్ దుబాయ్, కేమ్ హియర్, ఒక ఫ్రాంచైజీ, ఒక టీ స్టాల్ ఒకటి పెట్టి అది హీ హాజ్ మేడ్ ఇట్ యాజ్ అ వెరీ పాపులర్. ఫైనల్గా గెలిచాడు. అక్కడ ఓడిపోయింది ఎవరు? నాకు అతను తెలుసు, నాకు బాగా ఫ్రెండ్ కావాల్సిన వ్యక్తి తోటరామ్ స్వామి గారి మేనల్లుడు సునీల్, సలంశెట్టి సునీల్. అతను ఎక్కడైనా విముడిపోతాడు. అతను బ్యాడ్ డేటు, అతను ఇంకొక తోట చంద్రశేఖర్ గారు ఆయన ఇద్దరు మంచి వ్యక్తులు, ఇద్దరికి నాలెడ్జ్ ఉంది, ఇద్దరు డిప్లొమాటిక్గా వెళ్ళగలిగాక. సునీల్ ఇంకా డిప్లొమాటిక్గా ఉండగలడు. అతను ఏ పార్టీ అయినా ఇస్తారు వాళ్ళకి సీటు. హిస్ బ్రదర్ అండ్ పార్ట్నర్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్, గ్రీన్ కో అని చెప్పేసి. అలా కాకపోయినా కూడా అతను డిప్లొమాటిక్గా చాలా బాగా మెయింటైన్ చేయగలిగే వ్యక్తి సలంశెట్టి సునీల్. సో అతన్ని దగ్గర తీసుకోండి ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ ఈ తంగేళ్ళ ఉదయసీన కాకినాడ జనసేన ఎంపీని కొంచెం డిస్రెస్పెక్ట్ చేసినట్టు, అతను ఇగ్నోర్ చేసినట్టుగా ఏదో నేను ఎక్కడ చూశాను. నాకంటే బాగా ఈ పొలిటికల్ అవేర్నెస్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరో చూస్తే ఒకటి రెండు వీడియో ఒకటి రెండో మూడు చూశాను యాక్చువల్గా. అది అలా జరగకుండా, ఇప్పుడు ఒకటి వస్తే ఇంకోటి పోవాలని లేదు కదా. వీటితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ఆడ ఎనిమి ఉన్నవాడు అన్న వస్త్రాలకు వెళ్తే ఉన్న వస్త్రాలు పోయినట్టుగా ఉండకూడదు కదా అని నేను అనుకుంటాను. ఐఎమ్ నాట్ అడ్వైజింగ్ పవన్ కళ్యాణ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. యూ మస్ట్ ఫేస్ అండ్ యూ మస్ట్ లెర్న్ టు బీ డిప్లొమాటిక్.
అప్పుడే వాళ్ళకి అఫెన్స్ ఉండదు యాక్చువల్గా. సబ్జెక్ట్స్ తీసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు తీసుకోవాలి. అతను ఏంటో మరి ఏ పార్టీ అయితే ఓడిపోతే అందులోకి వెళ్తాం. నేను ఒక 2-3 సంవత్సరాలు చూస్తున్నాను. ఐ డోంట్ నో వై దట్ హ్యాపెన్స్ టు హిమ్. దట్స్ కొంతమందికి ఆయన అయితే తోట చంద్రశేఖర్ గారు కూడా అంతే యాక్చువల్ నెక్స్ట్ ఒక వీడియోలో నేను చేశాను. ఎందులోనే ఎందుకు చెప్పేస్తానంటే వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి రాజ్యసభ సీట్లు కొనుక్కోవడం మంచిది. జనరల్ సునీల్ అండ్ తోట చంద్రశేఖర్ ఆల్సో. వీళ్ళకి అన్నీ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, కాకపోతే ప్రజల్లో ఆ కరిష్మా లేదేమో అనిపిస్తుంది యాక్చువల్గా. సునీల్కి అదే ఉంది. రీసెంట్లీ దే డెవలప్డ్ లైక్ ఎనీథింగ్. హిస్ బ్రదర్ గోపి అండ్ సంబడి ఎల్స్ సమ్మదర్ చౌదరి ఎవరో ఉంటే వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. వెరీ గుడ్ మూవ్మెంట్ చేస్తున్నారు. విండ్ మిల్స్ అని, రెన్యూవబుల్ ఎనర్జీ మీద వాటి మీద దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. And for all that, always Sunil was behind he's like a wall for them, and he is very diplomatic. సరదాగా నవ్వుతూ ఉండే క్యారెక్టర్. చంద్రబాబు నాయుడు గారిని అడిగిన సీట్ ఇస్తాడు, జగన్ అడిగినా ఇస్తాడు, చిరంజీవి బాగా క్లోజ్. అండ్ ఆల్సో వాట్ ఇస్ దట్ పవన్ కళ్యాణ్ అడిగినా ఇస్తాడు. ఇప్పుడు అతను తీర్చుకునే ప్రాసెస్లో శ్రీనివాస్ని ఉన్న ఎంపీని దూరం చేసుకోకూడదని నా మనవి అంతే. నాట్ అడ్వైజింగ్, నాకంటే మీకే బాగా తెలుసు. కానీ అది ఇది కాపుల్లో జరుగుతూ ఉంటుంది యాక్చువల్గాను. ఓకే, ఇఫ్ సునీల్ రంజిత్ సునీల్ ఇస్ ఇంట్రెస్టెడ్, యూ టేక్ హిమ్ బై ఆల్ మీన్స్. సో వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించాలి, కానీ ఏదో ఒక ఎలక్షన్లో నిలబడడానికి మాత్రం నా ఎనిమీస్ కాదు కదా. ఇతను ఏదో ఎప్పుడు ఏ సీట్లో దానికి వెళ్ళినా ఆ గవర్నమెంట్ రాదు, ఆ పార్టీ రాదు. అది నేనే చెప్తున్నాను కదా. యూ మస్ట్ టేక్ దిస్ టు ద హార్ట్ అండ్ ట్రై టు థింక్. అందుకనే తోట చంద్రశేఖర్ గారును సునీల్ రాజ్యసభ సీట్లు కొనుక్కుంటే మంచిది అనుకుంటాను అనమాట. సరే, కమింగ్ బ్యాక్ టు ద పవన్ కళ్యాణ్ అండ్ ఇస్ డిక్లైనింగ్ పొజిషన్. ఈస్ డిక్లైనింగ్. ఆ డిక్లైన్ అవ్వకూడదు. అలా రోజుకి ఇట్ స్ప్రెడ్ లైక్ క్యాన్సర్. ఆ పార్టీలో ఆ క్యాన్సర్ లాగా వచ్చి ఎవరు ఉంటాడో అక్కడ వెళ్ళిపోతాం అని కొంతమంది అక్కడికి దూకేస్తూ ఉంటారు యాక్చువల్గా. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. అంటే యూ మస్ట్ మెయింటైన్ ద కార్యకర్త లెవెల్ నుంచి టాప్ వరకు మెయింటైన్ చేసుకోగలగాలి. అదర్వైజ్ ఈజ్ డూయింగ్ వెల్. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ ఆల్వేస్ ఎక్కడ ఆ ఫ్రాడ్ చేశాడు, ఈ ఫ్రాడ్ ఎవరికైనా ఉంటుంది, కానీ అతనికి ఉండదు యాక్చువల్గా, విత్ గాడ్స్ గ్రేస్. సో హిస్ బ్రదర్ ఆల్సో నవ్ విత్ ద పార్టీ రాఘబాబు, దే విల్ ఆల్ సపోర్ట్. అండ్ చిరంజీవి ఆల్సో టెరిఫికలీ ఈజ్ డూయింగ్ వెల్. ఈ వాజ్ లేటెస్ట్ మూవీ పెద్ద హిట్. అందరు బ్రదర్స్ బాగున్నారు టైంలో ఈ పార్టీలో కొంతమంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళు బొమ్మనకుండానే పొగపెట్టి పంపించేస్తారని ఎవరో దాన్ని ఇంటర్వ్యూ చేసి అతను ఇది చెప్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. సో లెట్ us hope that will be again rectified or corrected. Mr. Pawan Kalyan. Welcome to the Geetha Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.